పిలసిన దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4-11 వరకు. యెహోవా సమూయేలుని పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి ఉన్నానెను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలుని పిలవగా సమూయేలు లేచి ఏలీ వద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొమ్మనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవాకు అతనికి ఇంకనూ ప్రత్యక్షం కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలుని పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞేయమనెను. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యం చేయబోచున్నాను, దాన్ని విని వారందరి చెవులు గింగురుమన్ను. ఇక్కడ ఒక దైవజనుడు వచ్చి ఏలీతో చెప్పాడు కదా, నీ కుమారులు అస్సలు ఏమాత్రం సరిగ్గా ప్రవర్తించటం లేదు కనుక నీ కుమారులు ఇద్దరు ఒక్కరోజునే మరణం అవుతారు అని చెప్పేసి ఆ ప్రవక్త వెళ్ళిపోయాక ఇప్పుడు సమూయేలు తను పడుకున్నప్పుడు పిలుస్తున్నారు. పిలుస్తున్నప్పుడు తను దేవుడు పిలిచారని తెలియక సమూయేలుకి ఏలీ దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి తిని అంటున్నాడు. అప్పుడు ఏలీ అన్నాడు, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. అప్పుడు సమూయేలు వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ పిలిచారు దేవుడు. మళ్ళీ ఏలీ దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను పిలిచితివి కదా అంటే, నేను నిన్ను పిలవలేదు కుమారుడా, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పాడు ఏలీ. అప్పుడు సమూయేలు మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ దేవుడు పిలిచారు సమూయేలు 3వసారి. అప్పుడు సమూయేలు ఏలీ దగ్గరికి వచ్చి, నువ్వు నన్ను పిలిచితివే, నేను వచ్చి తిని అంటున్నాడు. అంటే అప్పుడు ఏలీకి అప్పుడు అర్థమైంది, ఓహో దేవుడు పిలుస్తున్నారు సమూయేలుని అని చెప్పి, నాయన ఈ పొట్టు నిన్ను ఎవరైనా పిలిచినట్టుంటే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మని నువ్వు చెప్పు అని చెప్పాడు. అప్పుడు సమూయేలు వెళ్ళి పడుకున్నప్పుడు మళ్ళీ దేవుడు సమూయేలు అని పిలిచారు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మని అనగానే అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నారు, ఇదిగో ఇశ్రాయేలీల్లో నేను ఒక కార్యం చేయబోతున్నాను, ఆ విషయం విన్నవారందరూ చెవులు గింగురమంటాయి అని చెప్పారు. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పిందంతయు వారి మీదకి రప్పింతును, దాన్ని చెయ్యి మొదలుపెట్టి దాన్ని ముగింతును. కనుక ఏలీ ఇంటి వారి గురించి ఏం చెప్పారు, ఏలీ ఇంట్లో ముసలివాడు ఒక్కడ కూడా ఉండడు ఏలీ కుటుంబాల్లో అని చెప్పారు. కనుక అది నేను ప్రారంభించి ముగిస్తానంటున్నారు దేవుడు.